సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సరైన ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం, ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరంను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ సుంకవెల్లి చంద్రబాబు, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ అకేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ రవిచంద్రతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యధిక స్థాయిలో క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉన్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం నాకు ఎంతో సంతోషకరమన్నారు. मैनुअल बेट को फ्लैश बड़ा बेट HPV testing, cervical cancer ki HPV and pap smear testing. So దానికి కూడా వెంటనే విత్ 1 hour రిపోర్ట్ వచ్చేస్తుంది. వాళ్ళందరిని ఎవరు రిపోర్ట్ వాళ్ళు రిపోర్ట్స్ మనం తీసుకుంటాం. 2 minutes చూసి వచ్చేద్దాం. అంటే హైదరాబాద్ పంపించక్కర్లేదు. మేడం ఒకసారి ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. రేపు ఇదే కార్యక్రమం ఏటు నాగారంలో 5 మండలాలకు కూడా చేయడం జరుగుతుంది. తాడ్వాయిలో ఎవరైతే ఆరోగ్యము అదే విధంగా విద్య వారి యొక్క భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంటది కాబట్టి వారందరినీ చిన్న పిల్లలే మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీకే సమస్య ఉన్నా మీ ఇంటి ఆడపడుచుగా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఏమేమి ఉన్నాయో అవన్నిటికి కూడా ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని చేసి తీరుతాం. అది కొద్దిగా టైం, ఎందుకంటే అక్కడ కొద్ది ఆర్థిక వ్యవస్థ మీరు చూస్తా ఉన్నారు. మొన్ననే 18,000 కోట్లు రైతు రుణమాఫీ అయినా కూడా ఇంకా కొన్ని కానటువంటివి ఉన్నాయి. అట్లా కొన్ని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్సు నడుస్తా ఉంది. అదే విధంగా 200 యూనిట్ల కరెంటు నడుస్తా ఉంది. ఇప్పుడు 5 లక్షలతోటి ఇండ్లకు కూడా మరి రేపు మాపు ముగ్గు పోసే విధంగా కమిటీలు సెలక్షన్ కూడా చేసేటువంటి కార్యక్రమం నడుస్తా ఉంది. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మీరు గాని ఆశా వర్కర్లు, అదే విధంగా ఇంకా కొంతమంది ఉద్యోగులకు ఒప్పుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసి తీరుతాం అనే ఉద్దేశమే ప్రభుత్వంలో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మనసులో కూడా అదే ఉంది. ఈ ఏడాది పాలన ఉత్సవాల తర్వాత ప్రత్యేకంగా మీ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి పరిష్కరిస్తామని తెలియజేస్తూ అందరు కూడా భయపడకండి, ఏముండదు. మంచి టెస్ట్ చేయించుకోండి. రోగం వచ్చి ఆ రోగం వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా కుమారన్నను చూసిన పాపం అంత ఆజానుభావుడు, ఎంత హుషారుగా ఉండే మీకు అందరూ తెలుసు. నల్లల కుమారస్వామి మాజీ ఎంపీపీ, మన లోకల్ సర్పంచ్ గా చేసిన వ్యక్తి. ఎంత మనిషిని గుంజి అది పీల్చి పిప్పి చేస్తారు. ఒకసారి యాక్సిడెంట్ లో పోయినామో లేకుంటే ఏదో వచ్చి పోయినామంటే వేరు, కానీ ఈ రోగాన్ని సావనీయదు, బతకనియదు. కాబట్టి ఇది చాలా చాలా అవసరం. మీరందరూ కూడా తప్పక సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఉండండి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
నెక్స్ట్ ట్రిప్ లో కూడా మా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా పెట్టియడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్రత్యేకంగా నేను కూడా ఈ మధ్య కాలంలో చేయించుకున్నా, ఇది అందరిది వస్తున్నది, కానీ మనకు టైం దొరకదు, ఎప్పుడు బిజీ బిజీ అని అనుకుంటాం. కొన్ని టెస్టులు చేయించగానే ఏదో ఫోన్ వచ్చింది బయటకు వచ్చేసి ఇట్లా నేను బసవతారకంలో చేయించుకున్నా. ఇట్లా మన క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఆడ వెళ్ళినాం, మన మండలం నాయకుడు వాళ్ళ భార్యనే ఉండే అక్కడ పోయినా, అరే నేను కూడా చేయించుకుందామని చేయించుకున్నా, ఒకటేదో టెస్ట్ అట్లనే మిగిలిపోయింది. అట్లా మన రోజు బిజీలో ఏదో ఒకటి ఉంటది, కానీ ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు సేవ చేయగలుగుతాం, ఎక్కువ స్ట్రెంగ్త్ తో బలంగా మనం పని చేయగలుగుతాం. మన బాడీ వీక్ అయిన కొద్దీ పని చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు, మన శరీరాన్ని అంత యాక్టివ్ ఉండదు, కాబట్టి పనిలో కూడా అంత హుషారుతనం కనబడదు, కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ఫ్రీగా మనం అందించేది. అదే విధంగా ముఖ్యంగా మహిళలు 40 ఏళ్లు దాటిరంటే ఖచ్చితంగా చేయించుకోవాలని ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా కూస్తుంది. 40 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పినాడు ఒక 20 ఏళ్ళు ఉంటుంది కావచ్చు పిల్లగాడు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అంటే చిన్నోళ్ళకు కూడా వస్తుంది, కానీ 40 ఏళ్ళు ఉంటే తప్పకుండా ఎఫెక్ట్ ఉంటారు. ముఖ్యంగా తినే తిండిలో, తాగే నీళ్లలో రకరకాలుగా మనం ఒక పేపర్ ప్లేట్లో తింటాం, వేడి వేడి అన్నం వేసుకొని తింటాం, ఆ పేపర్ ప్లేట్ ప్లాస్టిక్, దాంట్లో కూడా అట్లాంటి అంటే జబ్బును క్రియేట్ చేసే కారకం ఉంటది అని అంటారు. కొన్ని వాటర్ తోటి కావచ్చు, తినే తిండి మనం చిన్నప్పుడు చూస్తే బూడిది తోటి గిన్నెలు దొమ్ముకుంటే తెల్లగా ఉండేది, ఏం రోగం ఉండేది కాదు, పళ్ళు కూడా దాంతో. అసలు ఇప్పుడు అన్ని మనకి కొత్త కొత్త వచ్చినాయని మనం తొందరగా అట్రాక్ట్ అవుతాను, బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఏదో ఒక కెమికల్ అనేది అందులో కలుపుతున్నారు. పేస్టులలో ఉంటది, ప్రతి దాంట్లో ఎంత దుర్మార్గమైందంటే కల్తీ, పాలల్లో కూడా ఏదో ఒకటి కలుపుతున్నారు. బయటికి పోయి కనీసం ఛాయ్ తాగుదామన్నా కూడా అందులో ఏమేమి కలిపిర్రో ఆ పాలల్లో చిక్కదనం కోసం కలుపుతారు, టేస్ట్ కోసం ఒకటి కలుపుతారు. అట్లా అందుకనే వీలైనంత వరకు మనం ఇళ్లలో ఫుడ్ తీసుకోవడం, ఇళ్లలో బాక్సులు తీసుకొచ్చుకొని తినడం, ఇది చాలా అద్భుతమైనది, రోగాలను మనం నివారించుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ సందర్భంగా పాల్గొన్నందుకు చాలా సంతోషం. మన ఆరోగ్యం ఫస్ట్ మనం ముఖ్యంగా కాపాడుకుంటూ ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. మనం ఫ్రీ స్కూళ్లను కూడా మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా దేశంలో